జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. మేడ్చల్ సరగసి కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేదింటి మహిళలకు డబ్బాసు చూపి అక్రమ సరగసికి ఎంగేజ్ చేసుకోవడమే కాకుండా వాళ్ల నుంచి అండాలు సేకరిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. 3 సార్లు అండాలిస్తే 30,000 రూపాయలు, సరగసి ద్వారా పిల్లలను గనిస్తే 4 లక్షల రూపాయలు ఇచ్చేలా బైరం కుదుర్చుకుంది లక్ష్మీరెడ్డి. ఈ దందాకు కొడుకు నరేందర్ రెడ్డి, కూతురు కూడా సహకరిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. సరగసి కోసం ఎంగేజ్ చేసుకున్న మహిళలను తన ఇంటి పెంట్ హౌస్ పై ఉంచింది లక్ష్మీరెడ్డి. హాస్టల్ను తలపించేలా సెటప్ ఏర్పాటు చేసింది. హిందీ ఎలా మాట్లాడాలో కూడా శిక్షణ ఇస్తోంది. తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ను కేవలం బ్యాచులర్స్కి మాత్రమే అద్దెకిస్తోంది లక్ష్మీరెడ్డి. అద్దెకుంటున్న యువకుల నుంచి కూడా వీర్యం, అండాలు సేకరిస్తున్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. లక్ష్మీరెడ్డి అఘాయిత్యాలకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి రవి జాయిన్ అవుతూ ఉన్నారు లైవ్లో. రవి, ఒక హాస్టల్ లాగా మెయింటైన్ చేస్తూ ఒక పక్కన అబ్బాయిలు, మరో పక్కన అమ్మాయిలను పెట్టి వీర్యం, అండాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు లక్ష్మీరెడ్డి చేసినటువంటి అఫెన్సెస్ ఏంటి? చాలా రకాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు పోలీసులు? మేడ్చల్ పరిధిలోని పేట్ బషీరాబాద్లో అక్రమ సరోగసికి, అదేవిధంగా కమర్షియల్ సరోగసికి పాల్పడుతున్న కేసులో పోలీసులు దూకుడు పెంచారు. లక్ష్మీరెడ్డి సంబంధించినటువంటి దర్యాప్తులో విస్తుపోయే అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. 2024లో తాను లక్ష్మీరెడ్డి ముంబైలో ఉన్నప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్కి కూడా పాల్పడింది. ఆ కేసులో తను ముంబైలో అరెస్ట్ అయింది. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చి తన కొడుకు, అదేవిధంగా కూతురు ఇద్దరితో కలిసి కమర్షియల్ సరోగసితో పాటు అక్రమంగా ఎగ్ ట్రేడింగ్కి కూడా పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో తన ఇంటికి వెళ్ళి రైడ్ చేసినప్పుడు, పోలీసులు సోదాలు నిర్వహించినప్పుడు పెంట్ హౌస్లో ఒక రూమ్ను చూశారు. పెంట్ హౌస్లో కంప్లీట్గా ఒక 6 బెడ్లను ఏర్పాటు చేసింది. ఎవరైతే సరోగసి కోసం ఈ లక్ష్మీరెడ్డి ఎంగేజ్ చేసుకుంటుందో ఆ మహిళలందరినీ తన సంరక్షణలోనే ఉంచుకుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో అప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ తన ఇంట్లోనే ఉంచుకుంటుంది. ఎప్పుడైతే డాక్టర్లు టెస్ట్ల కోసం తీసుకొని రమ్మంటారో అప్పుడు టెస్ట్ల కోసం తీసుకొని వెళ్తుంది. లేకపోతే ఇంకేమైనా పరీక్షలు జరపాలి, హాస్పిటల్ చెకప్స్ కోసం వెళ్ళాలి అంటే తను వెంట తీసుకొని వెళ్తుంది. కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అనుమానం వచ్చి అడిగితే వీళ్ళు మా బంధువులే, ఇక్కడ హాస్పిటల్లో చెకప్స్ కోసం వచ్చారు అని చెప్పి నమ్మిస్తుంది. అలా మొత్తంగా 6 మంది మహిళలను తన పెంట్ హౌస్లోనే ఉంచింది. ఇక ఫస్ట్ ఫ్లోర్లో కూడా సోదాలు నిర్వహించినటువంటి టైంలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 రూమ్స్ను కూడా బ్యాచిలర్స్కి అద్దెకిస్తుంది. చాలామంది కాలనీల్లో బ్యాచిలర్స్కు అద్దెకి ఇవ్వడానికి ఒప్పుకోరు, అందులోనూ ఫ్యామిలీస్ ఉంటున్నటువంటి ఇంట్లో అసలే ఒప్పుకోరు. కానీ ఈమె మాత్రం కేవలం బ్యాచిలర్స్కి మాత్రమే అద్దెకిస్తుంది. అంటే దీంతో ఎవరైతే అద్దెకుంటున్నటువంటి యువకుల ద్వారా కూడా వాళ్లకు డబ్బు ఆశ చూపి స్పెమ్ కలెక్ట్ చేస్తుంది. ఎవరైనా యువతులు అందులో రెంటుకుంటే వాళ్ళ ద్వారా అండాలను కూడా సేకరిస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా యువతి 3 సార్లు అండం ఇస్తే తనకు 30,000 రూపాయలు, ఎవరైనా సరోగసి కోసం ఒప్పుకుంటే దాదాపు 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా ఇస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. లక్ష్మీరెడ్డి దగ్గర సోదాల్లో ఒక డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో దాదాపు ఇప్పటికే 50 మందికి పైగా సరోగసి ద్వారా పిల్లలను కనిచ్చినట్లుగా గుర్తించారు. వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్లు, వాళ్ళకి ఎంతెంత మొత్తంలో డబ్బు ఇచ్చిందనే వివరాలను కూడా సేకరించారు. ఇక మనం ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నాం. కొన్ని పేపర్స్ కూడా ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే మహిళలను తన సంరక్షణలో ఉంచుకుంటుందో వాళ్ళకు హిందీ కూడా నేర్పిస్తుంది. అవి కూడా చిన్న చిన్న వర్డ్స్, నేను బయటకు వెళ్తున్నాను, నేను తిన్నాను, నేను వస్తాను అనే చిన్న చిన్న వర్డ్స్ ఏవైతే వాడాల్సి ఉంటాయో వాటిని మాత్రమే నేర్పిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా సరోగసి కోసం వస్తున్నటువంటి కపుల్స్లో చాలామంది నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి కపుల్స్ అప్రోచ్ అవుతున్నారు. కాబట్టి వాళ్లకు అద్దె గర్భం కోసం ఉన్నటువంటి మహిళను కూడా ఈ లోకల్ మహిళ కాకుండా నార్త్ ఇండియా మహిళనే అని నమ్మించే ప్రయత్నం కూడా లక్ష్మీరెడ్డి చేస్తున్నట్లుగా గుర్తించారు. ఎంటైర్ ఈ భాగవతం అంతా కూడా ఒక కర్ణాటకకు చెందినటువంటి మహిళ ద్వారా బయటపడింది. మహిళకు 2 కిడ్నీలు పాడైపోయాయనే విషయం తెలుసుకున్నటువంటి లక్ష్మీరెడ్డి ఆ మహిళను అప్రోచ్ అయింది. నీ కిడ్నీ ఆపరేషన్కి అయ్యేటటువంటి ఖర్చు మొత్తాన్ని నేను భరిస్తాను, కానీ నీ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత నువ్వు సరోగసి ద్వారా పిల్లలను కనివ్వాలి అని చెప్పి బేరం కుదుర్చుకుంది. దాంతో ఆ మహిళకు అయ్యవలసినటువంటి ఆపరేషన్ డబ్బులన్నీ లక్ష్మీరెడ్డే సమకూర్చింది. ఎప్పుడైతే ఈ మహిళ కిడ్నీ ఆపరేషన్ పూర్తయిపోయిన తర్వాత ఆరోగ్యం కుదుట పడిందో సరోగసి ద్వారా తనకు పిల్లలు కనివ్వాలని చెప్పి లక్ష్మీరెడ్డి అప్రోచ్ అయింది. ఈ విషయం భర్తకు తెలియడంతో వెంటనే ఇద్దరి మధ్య వివాదం జరిగింది. తన భార్య సరోగసికి ఒప్పుకోదు అని చెప్పి కూడా ఆ భర్త ఇద్దరితో లక్ష్మీరెడ్డితో వాగ్వాదానికి దిగాడు. దీంతో పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి భర్త కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ను దర్యాప్తు చేసినటువంటి పోలీసులకు ఎంటైర్ లక్ష్మీరెడ్డి చేస్తున్నటువంటి భాగవతం అంతా బయటపడింది. లక్ష్మీరెడ్డితో పాటు లక్ష్మీరెడ్డి కొడుకు నరేందర్ రెడ్డి కూడా ఇందుకు సహకరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
లక్ష్మీరెడ్డి చెరలో ఉన్నటువంటి 6 మహిళలకు కూడా నోటీసులు ఇచ్చి పంపించారు. ఆ 6 మహిళల్లో 2 ఆల్రెడీ క్యారింగ్ ఉన్నారు, ఒక మహిళ 8 నెలల గర్భంతో ఉంది. వాళ్ళు కూడా సరోగసి ద్వారా అద్దె గర్భం దాల్చినటువంటి వాళ్ళే. సో వాళ్ళను ఏం చేయాలి అనే దానిపైన వైద్యశాఖ కూడా కసరత్తు చేస్తుంది. ఆ 8 నెలలు ఎవరైతే క్యారింగ్తో ఉన్నారో ఎవరి ద్వారా సరోగసి చేశారు, ఎవరి శాంపిల్స్ని ఆమె అద్దె గర్భంలో ఇంజెక్ట్ చేశారు అనే దానిపైన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు 50 మంది మహిళలకు సరోగసి చేసినట్లుగా కూడా గుర్తించారు. కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఐవీఎఫ్ సెంటర్లు కానీ లేకపోతే ఏ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లకు ఏజెంట్గా లక్ష్మీరెడ్డి ఉంది అని పోలీసులు ఇప్పటికే గుర్తిస్తున్నారు. 6 ప్రైవేట్ హాస్పిటళ్లను కూడా గుర్తించి 6 హాస్పిటళ్లకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. మనం ఈవెన్ స్క్రీన్పై కూడా చూడొచ్చు, మొత్తం ఎంటైర్ అందరూ మహిళల నెంబర్లను కూడా నోట్ చేసుకుంది. ఎవరెవరైతే గతంలో సరోగసి ద్వారా పిల్లలను కనిచ్చారో వాళ్ళ డీటెయిల్స్ని అంతా ఉంచుకుంది. ఒక 2 ఏళ్ల తర్వాత మరోసారి వాళ్ళు సరోగసి ద్వారా పిల్లలను కనిచ్చే విధంగా ఉపయోగపడతారని చెప్పి ఎంటైర్ డాటాను కూడా తను సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు ఆ డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.